కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారంలోకైతే వెళ్ళిపోదాం. ఒకే ఉద్యోగి 2 వేర్వేరు చోట్ల అక్రమంగా జీతాలు దండుకుంటున్నట్లు బయటపడుతున్నాయి. తీగను లాగితే అవుట్‌సోర్సింగ్ డొంక కదులుతుంది. ఇక్కడ వేలాది మంది పేరుతో డబుల్ సాలరీ తీసుకుంటున్నట్లు ప్రాథమికంగా వెలుగు చూసింది. ప్రభుత్వ ఉద్యోగుల డేటాను ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియ చేపట్టినప్పుడు రెగ్యులర్ ఉద్యోగులే ఇటు సొంత పోస్టుతో పాటు తప్పుడు మార్గంలో రెండేసి జీతాలు పొందుతున్నట్లు ఆర్థిక శాఖ గుట్టు రట్టు చేసింది. నిజానికి 40 అనుమానాస్పద కేసుల్లో 80 మందిని గుర్తించినప్పటికీ ఈ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గతంలో ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేయడంతో దొరికిపోతామని కొందరు రెగ్యులర్ ఉద్యోగులు ఒకచోట ఉద్యోగ జీతాన్ని తెలివిగా వదిలించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక రెగ్యులర్ ఉద్యోగులు పరిస్థితి ఎలా ఉంటే అవుట్సోర్సింగ్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ఆర్థిక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది డేటాను జల్లెడ పడుతుంది. అవుట్సోర్సింగ్ వర్గాల్లోనూ వేలాది మంది ఉద్యోగులు ఒకే ఆధార్తో 2 చోట్ల వేతనాలు పొందుతున్నట్లు ఆడిట్లో వెల్లడైంది. కాగా ఈ వేతనాలను ఉద్యోగులు కాకుండా ఏజెన్సీలు దోచుకుంటున్నాయని అనుమానిస్తున్నారు. ఈ చర్యలతో ప్రభుత్వ ఖజానా నుంచి కొన్నేళ్లుగా వందల కోట్లు పక్కదారి పట్టడంతో సీఎం సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేతన దోపిడీ అంతా పక్కా పథకం ప్రకారమే జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. వివిధ శాఖల్లో ఉద్యోగుల హాజరు, వేతనాల నిధుల విడుదలకు సంబంధించి పర్యవేక్షణ లోపించడంతో మాన్యువల్ అటెండెన్స్ విధానాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒకే జిల్లాలో లేదా 2 వేర్వేరు శాఖల్లో విధులకు హాజరు కాకుండానే తమ పేర్లను నమోదు చేయించి నెలకు ₹1000 చొప్పున రెండేసి జీతాలను దర్జాగా డిపాజిట్ చేయించుకుంటూ వచ్చారు. కాగా ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసి డిజిటల్ వెరిఫికేషన్ చేపట్టిన వెంటనే ఈ అక్రమార్కుల దోపిడీ బయటపడటంతో ఆర్థిక శాఖ అధికారులు విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ చేపట్టిన ఈ సమగ్ర ఆధార్ ఆడిట్ ప్రక్రియతో అక్రమార్కులు వారికి సహకరించిన ఏజెన్సీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో తమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని, తమ ఉద్యోగాలకు ఎవరు ఎసరు తెస్తుందేనోనే భయంతో పలువురు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారాన్ని రట్టు చేయకుండా ఆపాలని లేదా దీనిని కేవలం సాంకేతిక లోపంగా చూపించి తప్పించేలా అధికారులపై పొలిటికల్ ప్రెజర్ తెస్తున్నట్లు సెక్రటరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ స్కామ్ తీవ్రతను గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించడంతో 2 చోట్ల జీతాలు డ్రా చేసిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాస్తవానికి 4-5 నెలల కిందటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటా అస్తవ్యస్తంగా ఉంది. ఇది గ్రహించిన సర్కారు వెంటనే ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తిగా ఆన్లైన్ చేయాలని అధికారులను ఆదేశించింది. ఆయా శాఖల సంక్షన్ స్ట్రెంత్ ఎంతమంది పనిచేస్తున్నారు, ఖాళీల వివరాలు ఏంటి, ఉద్యోగుల ఆధార్ నెంబర్తో అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేవలం రెగ్యులర్ ఉద్యోగులే కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. ఇందులో అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారీతన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు. ఇలాంటి వారు 45,000 మందికి పైగా ఉన్నట్లు తేల్చారు. పైగా ఐఏఎస్ అధికారులు కొంతమంది బినామీల పేరుతో ఏజెన్సీలు ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. వీటితో పాటు గతంలో ఉన్న ఉన్నతాధికారులు కొన్ని ఏజెన్సీలకు వత్తాసు పలకడంతోనే అక్రమ నియామకాలతో పాటు అక్రమ జీతాల చెల్లింపులు జరిగినట్లు అనుమానిస్తున్నారు.